ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ మీకే స్తోత్రం, రాజాదిరాజా మీకే స్తోత్రం, దేవాతి దేవ మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా మీ చల్లని కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్పపాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటివారం. నా తండ్రి, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మీ కాపుదల మాకిచ్చినందుకు మీకే స్తోత్రం. నా తండ్రి, ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ వాత్సల్యతేగా నా కృప. ఏ పాటి వారం నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా బలవంతులు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు, మాకన్నా జ్ఞానవంతులు కూడా నా తండ్రి, మాకన్నా చిన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీతో మాట్లాడడానికి మొదటి జామున నా ప్రభా మీతో మాట్లాడాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి. నా తండ్రి, మేము ఎన్నిసార్లు చెప్పినా, మేము ఎంత చెప్పినా మా మాట వినరు నా తండ్రి. కానీ మీరు ఒక్క మాట పలికితే చాలయ్యా, ఖచ్చితంగా వాళ్ళ హృదయాలు మీ వైపు తిరుగుతాయి. ఖచ్చితంగా ఆసక్తిగా మీ సన్నిధికి వస్తారు, మీతో మాట్లాడడానికి ప్రార్థనలో ఏకీభవిస్తారు. నా తండ్రి, మీకే స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాలు మీ వైపు తిప్పండి. ప్రతి ఒక్కరి కఠినమైపోయిన హృదయాలు కూడా కరిగింపు చేసిన ప్రభా మెత్తటి మనసులుగా నా తండ్రి బిడ్డలకు మార్చమని అడుగుచున్నామయ్యా. నా తండ్రి, నాకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితులు నా ఇంట్లో ఉన్నా సరే ఒక్క క్షణంలో మార్చివేయగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది. అలాంటి నా తండ్రితో మాట్లాడడానికి నేను సమయం ఇవ్వకపోతే ఎలా అనే మనసు నా ప్రభా ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం. నా తండ్రి, ప్రతి ఒక్కరు ఆత్మీయతలు ఎదగాలి నా ప్రభా. మీ ప్రేమ తెలుసుకోవాలి, మీ గొప్పతనం తెలుసుకోవాలి, మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు కుటుంబస్తులు నా ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబాల గృహాలు మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు, అపవాద శక్తులు, దురాత్మ శక్తుల నుంచి కుటుంబాలను విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో మీ శాంతి నింపమని అడుగుచున్నాం. ఒకరితో ఒకరు గొడవలు పడకుండా ఒకరితో ఒకరు సమాధానపడి ప్రేమగా ఉండే కుటుంబాలను నా ప్రభ ఆ హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి జీవించాలి. వాక్యం చదవడం, వాక్యం ధ్యానించడం కన్నా వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, బలి అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టము అని చెప్పిన దేవా, బలి అర్పిస్తున్నారు కానీ మాట వినట్లేదయ్యా. మీరేం చెప్తున్నారు, మీ మాట ఏంటి అనేది శ్రద్ధగా ఆలకించి మీ చిత్తానుసారంగా మీ మాట చొప్పున బిడ్డలు జీవించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఎల్లప్పుడూ నా తండ్రి ప్రతి విషయంలో మీ ఎడల భయము భక్తి కలిగి జీవించే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి వారి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రభా. మొదట మీ నీతిని, రాజ్యాన్ని వెదకాలనే ఆసక్తి మాలో కలిగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు ఈలోక అవసరతల కోసం, ఈలోక సమస్యల మీదే నా ప్రభు వారి దృష్టి పెడుతున్నారు కానీ మీ మాట నా ప్రభు గుర్తు చేసుకోవట్లేదు నా తండ్రి. మీకు ఏది అవసరమో నాకు తెలుసమ్మా, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని మీరు చెప్పారు నా ప్రభు. మీ దృష్టి ఎదుట నా ప్రభు మేమెలా జీవించాలో, మీరు ఎలా ఉండమని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ నా తండ్రి, మీరెంత పరిశుద్ధంగా జీవించారు నా ప్రభా. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు కన్నీటితో క్షమాపణ అడిగారయ్యా. అంత బాధలో ఉండి కూడా ఎంత గొప్ప మనసు నా తండ్రి. అదే మనసు నా ప్రభా మాకు అనుగ్రహించండి. మా ఎడల ఎవ్వరు నా తండ్రి మమ్మల్ని హింసించిన, అవమానకరంగా మాట్లాడినా, చులకన చేసి మాట్లాడినా, బాధ పెట్టినా సరే నా తండ్రి మనస్ఫూర్తిగా వారిని క్షమించి వారి తరపున క్షమాపణ అడిగి అటువంటి హృదయాలను నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. దీర్ఘశాంతాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. సమస్య వచ్చినప్పుడు
ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆ సమస్య ఎందుకు వచ్చింది? ఏదైనా విషయంలో నేను జారిపోయాను, ఏదైనా విషయంలో నా బిడ్డలు దారి తప్పిపోతున్నారా, తెలుసో తెలియక నా తండ్రి మనసు గాయపడేలా ప్రవర్తించాను అనే గ్రహింపు నా ప్రభా ఆలోచన చేయలేకపోతున్నారు నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగయ్యా, వెర్రి వాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి నా ప్రభా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి. ఏదో విషయంలో మేము దారి తప్పుంటాం నా తండ్రి పాదాల దగ్గర నేను కన్నీటితో క్షమాపణ అడుగుతా, పశ్చాత్తాపడతాను. ఖచ్చితంగా నా తండ్రి నా కుటుంబాన్ని సరిచేస్తాడు అనే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోను అని చెప్పిన దేవ, ప్రతి ఒక్కరూ ఆసక్తిగా మీ మందిరానికి రావాలి. మీ మందిరానికి వచ్చేటప్పుడే నా తండ్రి వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా మీ ఎడల భయము భక్తి కలిగించండి నా తండ్రి. మీ మందిరంలో మీ సన్నిధిలో మీరు ఉన్నారు అనే హృదయాన్ని నా ప్రభా గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. నా తండ్రి ఎదుట నా తండ్రి చూస్తూ ఉంటాడు, నేనెలా ప్రవర్తిస్తున్నాను నా తండ్రి సన్నిధిలో, నేనెలా మనస్ఫూర్తిగా నా తండ్రిని ఆరాధిస్తున్నానా లేదా అనే జాగ్రత్తలు తీసుకునేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు చదువుకునే బిడ్డలకు నా ప్రభా స్కూల్స్ అయినా కాలేజెస్ అయినా నా తండ్రి, డిగ్రీ అయినా ఇంటర్ అయినా సరే నా ప్రభా, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారు, ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారు, గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో నా తండ్రి, ప్రతి ఒక్కరికి ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు జ్ఞానం ఇస్తేనే ప్రతి ఎగ్జామ్లో బిడ్డలు పాస్ అవుతారయ్యా. మీరు జ్ఞానం ఇస్తేనే ఎంత టఫ్గా వచ్చిన పేపర్ అయినా బిడ్డలు ఈజీగా రాయగలుగుతారు. మీరు జ్ఞానం ఇస్తేనే ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా ఆ ఉద్యోగాలు మీ బిడ్డలే పొందుకుంటారు నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభా. సొలొమోన్ గారు అంత గొప్పవారం కాదయ్యా, అయినా మీరు పక్షపాతి కాని దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో ప్రతి ఒక్కరి గృహాలు, ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకుని ఓటీలు చేసినా సరే ఏదో ఒక లోటు అనేది ఉంటానే ఉంటుంది నా ప్రభా. కానీ మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి బిడ్డలు నా ప్రభు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. యాకోబు గారు చేసే ఆయన కష్టార్జితాన్ని, చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించారయ్యా. క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. యాకోబు గారు పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డలు కష్టపడుతున్నారు కానీ కనీస అవసరాలు కూడా తీరట్లేదని బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు కానీ ఏదో ఒక లోటు ఉంటానే ఉందని నా ప్రభా బిడ్డలు దిగులు పడుతున్నారు నా తండ్రి. వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి, ఇంటర్వ్యూలకు వెళ్ళాలనుకుంటున్నారో నా ప్రభా, పని చేసే ఓపిక ఉంది కానీ చేయడానికి పని దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని, మీ బలము, మీ శక్తిని అనుగ్రహించి మీ మీదే ఆనుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా, వారు చేయదగిన పని, చేయదగిన ఉద్యోగాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి విషయంలో మీకు నమ్మకస్తులుగా జీవించాలయ్యా. ప్రతి పనిలో కూడా నా ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కృతజ్ఞత హృదయాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మేము ఏదైనా కలిగి ఉన్నామంటే అది నా తండ్రి వల్లనే కానీ నేను సంపాదించింది కానే కాదు అనే కృతజ్ఞత హృదయాలు ప్రతి ఒక్కరిలో కలిగించండి. తగ్గింపు మనసు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు చూపులు, దీన మనసు కలిగి ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే అప్పుల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా ప్రభా, ఎన్న నిమిత్తం అప్పులు చేశారో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ నా ప్రభా వాళ్ళ సొంత ఆలోచనతో ఆలోచించి తర్వాత నేను తీర్చగలనా లేదా అని గ్రహింపు లేకుండా నా ప్రభా అప్పులు చేసుంటే క్షమించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు నా ప్రభా. బిడ్డలు తెలుసా తెలియకు చేసిన తప్పుడు క్షమించి నా తండ్రి. అప్పులు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభా వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి, వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరిలో నా తండ్రి మీ ఎడల ప్రేమ కలగాలి నా ప్రభా. మీ చిత్తానుసారంగానే వారి జీవితాలు ఉండాలి నా తండ్రి. మీరు చూపించిన దారిలో నా ప్రభా కుడికైనను ఎడమకైనను తిరగకుండా నా తండ్రి మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడుచుకునే హృదయాలు
బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ వివాహాల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా తండ్రి, మీరు జతపరిస్తేనే బిడ్డలు ఇద్దరు సంతోషంగా ఉంటారయ్యా. మీ చిత్తంలో బిడ్డల వివాహాలు జరిగితేనే నా తండ్రి ఎంతమంది వారి మధ్యకు వచ్చినా వారిని విడదీయారు నా తండ్రి. మీరు జతపరిస్తేనే ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా సరే ఇద్దరు కలిసే ఉంటారు, ఒకరికొకరు తోడుగా ఉంటారయ్యా. మీరు జతపరిస్తేనే బిడ్డల మరణం వరకు కలిసే ఉంటారు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే మీ దయని బట్టి ఎవరి వివాహాలు కుదిరాయో, ఈ నెలలో ఎవరి వివాహాలు పెట్టుకున్నారో నా ప్రభా, బిడ్డల హృదయాలు, బిడ్డల వివాహంలో ముందు మీరుంటే చాలు నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టినయ్యా, ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారయ్యా. బిడ్డలకు వివాహాల్లో ముందు మీరుంటే చాలు నా తండ్రి. ఏ లోటు ఉండదయ్యా, ఏ గొడవలు కావు, ఏ ఆర్థిక ఇబ్బందులు బిడ్డలకు రావు, అప్పుల పాలవ్వరు నా తండ్రి. బిడ్డలకు కావలసిన సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. విడిపోయిన భార్య భర్తల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. తప్పు మాదేనయ్యా, భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట పక్కన పెట్టాం కాబట్టి నా తండ్రి ఈ పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు నా ప్రభు, పశ్చాత్తాపం హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించిన ప్రభు. ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి నూతనంగా బిడ్డలు మరొకసారి జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే గర్భఫలం కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు బిడ్డలు ఎలా జీవించాలి, ఎంత ఓర్పు కావాలి, చిన్న బిడ్డలు పెంచాలంటే ఎంత సహనం కావాలి, ఆ సహనాన్ని నా తండ్రి నాకు అలవాటు చేస్తున్నాడేమో అని గ్రహింపు బిడ్డలకి ఇవ్వండి. ఇంకా ఏదైనా విషయంలో మీ మాట చొప్పున నడుచుకోకుండా వాక్యం నుండి తప్పిపోతున్నారేమో ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చి సరిచేసుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఆ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే యేసు నామములో ఆశీర్వాదకరంగా మార్చి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీకు ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలో, మీ నుండి ఆ బహుమానం పొందుకోవాలంటే ఎలా మీతో మాట్లాడాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. అందరితో సమాధానంగా, ఇరుగు పొరుగు వారితో నా ప్రభా సమాధానంగా ఉండే హృదయాలతో బిడ్డలు నింపండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నాకు మేలు అని చెప్పిన దేవ, యవనస్తులు నా తండ్రి లోకంలోకి జారిపోతున్నారయ్యా, లోక ఫ్యాషన్లో జీవిస్తున్నారు. మీ సన్నిధికి వచ్చే బిడ్డలే, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలే, మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివే బిడ్డలే నా తండ్రి. మీరు చెప్పారయ్యా, అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమన్నారు. మీ దృష్టిలో ఏదైతే వ్యర్థమైందో అదే బిడ్డలు ఇంపార్టెంట్గా తీసుకుంటున్నారు నా తండ్రి. అదే వారు ముఖ్యమైనదిగా తీసుకొని దాన్నే వెంబడిస్తున్నారయ్యా. జాలిగల దేవా, బిడ్డల్లో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసిన ప్రభా, వారి మనోనేత్రాలు తెరిచిన తండ్రి. అయ్యో నేనేంటి ఈ స్థితిలో ఉన్నాను, నేనేంటి ఇలా ఉన్నాను, నా తండ్రి చెప్పాడు కదా అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థమని చెప్పాడు కదా, ఆ వ్యర్థమైన పని నేనెందుకు చేస్తున్నాను అనే గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన ప్రభా. ఆ జీవితం నా ప్రభా, ఆ అలవాట్లు విడిచిపెట్టిన తండ్రి మీ వైపు తిరిగి పశ్చాత్తాపడి క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా ప్రభా, వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పిన దేవా, తప్పు మాది నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటామయ్యా. మీరు హెచ్చరిస్తున్నా కూడా మీ మాట పక్కన పెట్టేసి ఉంటాం నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, బిడ్డలు తెలుసో తెలియకో చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి వారి మీద మీ హస్తం ఉంచి, పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎలాంటి రోగమైనా సరే, అది భయంకరమైన వ్యాధి అయినా సరే, దీర్ఘకాలిక రోగాలైనా సరే, క్యాన్సర్ 4వ స్టేజ్, చివరి స్టేజ్ అయినా సరే, సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఆయుష్ ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. హిజ్కియాకి నా ప్రభా, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు కన్నీరు చూసి కరిగిపోయిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల వైపు ఒక్కసారి చూడండి అయ్యా. బిడ్డల ఆయుష్ పెరగాలన్నా అది మీ చిత్తమే, సంపూర్ణ స్వస్థత రావాలన్నా అది మీ చేతిలోనే ఉంది నా తండ్రి.
బిడ్డలు తెలుసు తెలియకో చేసిన తప్పు దయతో క్షమించి సంపూర్ణ స్వస్థత బిడ్డలకిచ్చి నా ప్రభా, మీ బాహుబలం తక్కువైంది కాదు అని నా ప్రభా బిడ్డలు గ్రహించుకునేలా అద్భుత కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి పనుల కోసం దూర ప్రాంతాలకి దూర దేశాలకు వెళ్ళారు, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. ఎడారిలో నేను సంచరించిన, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, నాకు తోడుగా ఎవ్వరూ రాలేరు, కానీ నా తండ్రి మాత్రమే నాకు తోడుగా రాగలడు, నాతో ఉండగలడు, నా కుటుంబాన్ని కూడా నా తండ్రి మాత్రమే తోడుగా ఉండగలడు అనే గ్రహింపు బిడ్డలో కలిగించి ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. బిడ్డలు భయపడకుండా, అధైర్యపడకుండా ఎవరి దగ్గరైతే వారు పనులు చేస్తున్నారు ఆ యజమానులకు బిడ్డల మీద చాలా దయ పుట్టించిన ప్రభా, వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసుని ఆ యజమానికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారి తోటి వారితో కూడా నా ప్రభా బిడ్డలందరూ మీ బిడ్డలతో సమాధానపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభా, ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరు నా తండ్రి మీరు అక్కడికి సిద్ధపడాలయ్యా. మీరు అక్కడ సమయంలో ఎవరు విడిచిపెట్టగలరు, మీకు ఇష్టం లేదు నా తండ్రి. నశించిన దానిని వెతికి రక్షించడానికి మీరు వచ్చారని చెప్పిన దేవా, బిడ్డలు నశించిపోతున్న ఆత్మలు బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. మీరు మాత్రమే వారి హృదయాలు పట్టుకోగలరు నా తండ్రి. మీరు మాత్రమే వారి హృదయాలు మార్చగలరు నా ప్రభా. కఠినమైన హృదయాల కొరకు కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ప్రతి ఒక్కరి వైపు మీరు చూసి నా తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.